పద్య కవిత్వంలో అసామాన్య ప్రతిభ మధురకవి మల్లవరపు జాన్ కవి సొంతమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ ఆచార్య శ్రీ మృణాలిని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జానుడి సెంటర్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మధురకవి జాన్ శత జయంతి సదస్సు ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాన్ కవి రచించిన పలు పుస్తకాలపై సాహిత్య పరిశోధకులు పత్ర సమర్పణలు చేయగా స్వాగత ఉపన్యాసం ఆచార్య మృణాలిని చేశారు. ఈ కార్యక్రమంలో సూక్తి శతకం పద్య పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, కవులు, సాహిత్య అభిమానులు, జాన్ కవి శిష్యులు, వక్తలు పాల్గొన్నారు. నాన్న మొదటి నుండి విద్యాభ్యాసం కొరకు ఎంత తపనపడ్డాడో ఆ విషయాలు ముందుంచాలని నేను కొంచెం ఆలోచించి మా నాన్న మొదటి నుండి చదువన్నా, కవిత్వం అన్నా, లలిత కళ అన్నా చాలా ఇష్టం మా నాన్నకి. సరే నాన్న ఉద్యోగం చేస్తున్నాడు. నేను వాళ్ళ దాపత్య జీవితంలో ప్రథమంగా కురిపించిన ప్రథమ పుష్పఫలాన్ని నేను. నా తర్వాత ఇక 7 ఉన్నారు. ఈ రకంగా 8 మందిని అంత పేదరికం కానీ ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి కానీ మమ్మల్ని ఎక్కడా తక్కువ లేకుండా బట్టలో కానీ, భాషలో కానీ, మాటలో కానీ. వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ, నేను మద్రాసు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. నేను మా గురుపీఠంలో ఇప్పుడు ఆచార్యులుగా ఉన్న వారి అధ్యక్షంలో ఉపన్యసించే అవకాశం కలగడం భాగ్యంగా భావిస్తూ నన్ను ఇక్కడికి రావించిన అకాడమీ వారికి, జానుడి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం గుర్తు చేసుకుంటూ, భోజనం చేసిన తర్వాత ఉపన్యాసం అంటే కష్టంగా అనిపిస్తుంది. నాకు తెలుసది. నేను మద్రాసు యూనివర్సిటీలో మెరీనా క్యాంపస్లో ఉండేది మా యూనివర్సిటీ. మా గురుగారు రామచంద్ర చౌదరి గారు మధ్యాహ్నం ఎంఏ క్లాస్ చెప్తుండేవారు. నేను మృణాలిని, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఒంగోలుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మల్లవరపు జాన్ గారి శత జయంతి సందర్భంగా మల్లవరపు జాన్ గారి పేరు మీద ఇక్కడ స్థానికంగా పెట్టిన జానుడి అనే ఒక సంస్థతో కలిసి కేంద్ర సాహిత్య అకాడమీ వారి శత జయంతి ఉత్సవాలను ఈరోజు జరుపుకుంది. అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన రచనల మీద సమీక్షలు, విమర్శలు, విశ్లేషణలు జరిగే కార్యక్రమం. దీనికి అంటే మల్లవరపు జాన్ గారి గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆయన పుస్తకాలు ఏవి ఇప్పుడు ముద్రణలో లేవు, ఎవరికి అందుబాటులో లేవు. అందుకని ఈ శత జయంతి కార్యక్రమం ద్వారా మళ్ళీ ఒకసారి, అంటే ఇప్పుడు శత జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన కొంచెం పాత తరానికి చెందిన కవి అనే అర్థం. అప్పటి కాలంలోనే ఒక గొప్ప పద్య కవి, సామాజిక అంశాల మీద, దురాచారాల మీద అభ్యుదయ దృక్పథంతో ఎన్నో రచనలు చేశారు అనే విషయాన్ని ఈనాటి తరానికి చెప్పడం, అలాగే ఆయన అప్పుడు రాసిన రచనలన్నింటినీ మళ్ళీ మనం పునర్మూల్యాంకనం చేసుకుని ఆయన ఎటువంటి గొప్ప రచయిత, ఏ రచయితలు కోవలోకి చెందుతాడు అనే విషయాన్ని విశ్లేషించడం, అదే ప్రధానంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. అన్ని రంగాల నుంచి, వేరువేరు ఊళ్ళ నుంచి, అంటే మెడ్రాస్ నుంచి, హైదరాబాద్ నుంచి, అట్లాగే నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి కూడా కవులు, విశ్లేషకులు వచ్చారు. అందరూ పత్ర సమర్పణ చేశారు. ఈ రకంగా మల్లవరపు జాన్ గారి శత జయంతి ఉత్సవాన్ని చాలా వినూత్నంగాను, చాలా విలక్షణంగాను ఈరోజు జరుపుకున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.